విశాఖ నగరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని విఎంఆర్డీఏ కమిషనర్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. శనివారం సాయంత్రం బీచ్ రోడ్లో పోలీస్ మెస్ వెనుక భాగంలో మైదానంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2025 ప్రదర్శనను ఆయన సందర్శించారు. విశాఖ నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన మిరమైట్స్ జలకన్యల ప్రదర్శనను నగరవాసులతో కలిసి వీక్షించారు. విశాఖ ప్రజలను, పర్యాటకులను అమితంగా ఆకర్షించే విధంగా ఈ విశాఖ ఎక్స్పో 2025 నిలుస్తోందని అన్నారు. ఇటువంటి ప్రత్యేక ఆకర్షణలు విశాఖ నగరానికి మరింత గుర్తింపును తీసుకువస్తాయని చెప్పారు. పర్యాటకంగా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా విశాఖ ఎక్స్పో 2025లో ఏర్పాటు చేసిన వైవిధ్యమైన అంశాలను, కాశ్మీర్ సిటీ నమూనాలను, అమ్యూజ్మెంట్ పార్కులను ఆయన తిలకించి నిర్వాహకులను అభినందించారు. ఈ సంక్రాంతికి కొత్తదనంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి బీచ్ ఎంత ప్రసిద్ధో ఈ ఏయూ గ్రౌండ్ కూడా అంత ప్రసిద్ధి అయిపోయింది ప్రజెంట్. ఎందుకంటే దీంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ అందాలని చిన్నారి పిల్లలకు అలరించేదానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము. సుమారుగా 2.5 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఆ థీమ్ని ఏర్పాటు చేసాము. టీన్ కళాకారులతోటి ఇక్కడ మనం జలకన్యలు అంటే మామెట్ షో అనేదాన్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అంటే జలకన్యలు మనం ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మన చిన్నారి పిల్లలు ఈ విధంగా తోకలతోటి సముద్రంలో ఈదుతూ ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళని ఇక్కడ ఒక ట్యాంకుల రూపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నారి పిల్లలను అలరించేదానికోసం, పెద్దల్ని మరియు పెద్దలను అలరించేదానికోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 20కి పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీంట్లో రకరకాల తినుబండారాలతోటి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ చాలా ఐటమ్స్ అన్ని పెట్టారు. ఇక్కడ మంచుతో ఇది డిజైన్ చేయడం చాలా బాగుంది. నిజంగా కాశ్మీర్ అని పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టుగా డిజైన్ చేశారు. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. కొత్త ప్లేస్కి వచ్చినట్టు ఉంది ఇక్కడికి వస్తే. ఎగ్జిబిషన్కి చాలా అద్భుతంగా ఉంది. నేను నిజంగా కాశ్మీర్కి వెళ్ళినట్టు ఫీలింగ్. ఇప్పుడు వచ్చి కాశ్మీర్ చూడలేదు, మా ఆవిడ్ని తీసుకెళ్దాం అనుకున్నాను. ఇక్కడ చాలా బాగుంది, కాశ్మీర్కి వచ్చే ఫీల్ ఉంది. ఈ పండగ సీజన్లో ఇంకా రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాశ్మీర్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాం. బాగుంది. ఈ గ్రౌండ్లోని విశాఖపట్నం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ జలకన్యను చూడడానికి ఇటు చుట్టుపక్కల ప్రదేశాల నుండి కూడా వస్తున్నారు. ఎస్కోట, బొబ్బులి, నర్సీపట్నం కూడా ఈ పండుగ చూడడానికి వచ్చి, ఈ యొక్క ప్లేస్ చూడడానికి వచ్చి చాలా ఆనందం పడుతున్నారు. కుటుంబ సభ్యులతో అందరూ కూడా వస్తున్నారు.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.